ముందుగా ధనస్సు రాశి వారి భౌతిక స్వరూపం ఎలా ఉంటుందంటే, వీరు సాధారణంగా పొడవుగా ఉంటారు. అంటే 100 మంది ధనస్సు రాశి వారిలో 90% మంది పొడవుగా ఉంటారు. ఓవెల్ షేప్డ్ ఫేస్తో సన్నగా ఉంటారు. నుదురు మాత్రం పెద్దగా ఉంటుంది. గుబురైన కనుబొమ్మలతో లేకపోతే ఎత్తైన కనుబొమ్మలను కలిగి ఉంటారు. వీరికి ముక్కు పొడవుగా ఉంటుంది. లేత గోధుమ రంగు కళ్ళతో మనోహరమైన రూపంతో అందంగా ఉంటారు. వీరి భౌతిక స్వరూపం మాత్రం చాలా అందంగా ఉంటుంది. అయితే వీరి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వీరు ఉదారంగా, ధైర్యంగా, మంచి హృదయంతో, ఉద్రేకపూరితంగా, ప్రతిష్టాత్మకంగా, మంచి స్వభావంతో, న్యాయంగా, స్వేచ్ఛను కోరుకునే మనస్సుతో, ఉల్లాసంగా, దాతృత్వంతో, స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే వీరికి ఇతరులకి మధ్య ఉన్న తేడా ఏంటంటే, మంచి ఆత్మవిశ్వాసం అనేది ధనస్సు రాశి వారిలో ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఒక్కరే ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు. అదే వీరికి పాజిటివ్ పాయింట్. సానుభూతి, మానవత్వం, కొంత ఉద్రేకం వీరి లక్షణాలు. ప్రయాణం చేయటం అన్నా, సముద్రయానం చేయటం అన్నా, అవుట్డోర్ గేమ్స్ ఆడటం అన్నా, స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో అలా పచ్చని వాతావరణంలోకి వెళ్ళటం అన్నా, వ్యాయామాలు చేయటం అన్నా సరే ధనస్సు రాశి వారికి చాలా ఆసక్తి. శారీరక శక్తితో, ఉత్సాహంతో, తేజస్సుతో ఉంటారు. ధనస్సు రాశిలో జన్మించిన వారు తత్వశాస్త్రం, చట్టం, వైద్యం, మతం వైపు మొగ్గు చూపుతారు. వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఈ రాశివారు మాత్రం చాలా ధైర్యవంతులు. అంటే పిరికివారు మాత్రం కాదు. ఎందుకు పదే పదే ధైర్యవంతులు అని అంటున్నానంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధనస్సు రాశి వారు అల్లాడరు. అంటే భయపడరు. చుట్టూ జనం ఉన్నా సరే ప్రతికూల సమయాల్లో భయపడకుండా ఉండే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఈ ధనస్సు రాశి వారు ఒకరు. 12 రాశుల్లో కూడా ముందు ఈ ధనస్సు రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఈ 2 రాశుల్లో జన్మించిన వారు కూడా ప్రతికూల పరిస్థితుల్లో, అంటే ఏవైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ వీరికి ఎదురైనప్పుడు మిగిలిన రాశుల వారితో పోలిస్తే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ లక్షణం అనేది మనుషుల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఒకవేళ వీరికి ఏదైనా కష్టం వచ్చినా సరే భయపడిపోకుండా ఆ విషయం గురించి లోతైన పరిశీలన చేస్తారు. దాని నుండి ఎలాగైనా గట్టెక్కాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాగా ఆలోచిస్తారు. అయితే వీరి స్నేహితుల నుండి ఎక్కువగా సలహాలను తీసుకుంటూ ఉంటారు. ఉల్లాసంగా, ఆశాజనకంగా, ఉదారంగా ఉంటారు. ఒకవేళ ఈ ధనస్సు రాశి వారు ఏదైనా చోటుకు వెళ్ళారనుకోండి, లేకపోతే వీరి అత్తారింటికి వెళ్ళారనుకోండి, లేదా వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్ళారనుకోండి, ఆ ప్రదేశంలో వీరి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వస్తే మాత్రం ఆ ప్రదేశంలో అసలు ఉండలేకపోతారు. బలవంతంగా కూడా ఉండరు. ఎవరి కోసమో వారికి ఇష్టం లేని పనులను మాత్రం వీరు చేయరు. అంటే కొన్ని రాశుల వారిని మనం చూసామనుకోండి, వాళ్ళు ఇతరుల కోసం సాక్రిఫైస్ చేస్తారు. కానీ ఈ ధనస్సు రాశి వారు మాత్రం అలా ఉండలేరు. వారు ఎంచుకున్న ప్రతిదీ కూడా వారికి నచ్చాలి. వారు ఉన్న ప్రదేశంలో ప్రతిదీ కూడా వారికి నచ్చినట్లుగా ఉండాలి. లేకపోతే పెద్ద రాద్ధాంతమే చేస్తారు. అందుకే ఈ ధనస్సు రాశి వారికి వారి పై అధికారులతో కూడా ఎక్కువగా క్లాషెస్ అవుతూ ఉంటాయి. అలాగే వారి ఇంట్లో కూడా వారి ఆజమాయిషీనే ఎక్కువగా ఉంటుంది. ఆఖరికి వారు వేసుకున్న బట్టల విషయంలో కూడా వారి ఇష్టానికి ఆపోజిట్గా ఉన్నవి ధరించరు. అలా ఉండమని వీరిని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం వీరు ఎలా ఫీల్ అవుతారంటే, ఒక రామచిలకను తీసుకొచ్చి ఒక పంజరంలో ఉంచినట్లుగా ఫీల్ అవుతారు. అంటే వెంటనే ప్రశ్నిస్తారు. వారిని వారు డిఫెండ్ చేసుకోగలరు. లోపల ఏడుస్తూ ఉండరు. అంటే వీరి స్వభావం ఎలా ఉంటుంది, ఏది ఉన్నా సరే, వీరి మనసులో ఎటువంటి భావన ఉన్నా సరే బహిరంగంగా బయటికి మాట్లాడేస్తారు. ప్రేమ, సత్యం, విదేశీయులతో స్నేహం పెంచుకోవాలి అనే కోరిక వీరిలో ఉంటుంది.
అంత సామాన్యంగా ఎవ్వరికీ కూడా తల వంచరు వీరు, ఎవరికీ కూడా భయపడరు. అందుకే ముందు చెప్పా వీరిని ధైర్యవంతులు అని. కానీ ఈ ధనస్సు రాశి వారు ఒక్క దేవుడికి మాత్రం భయపడతారు. అంటే ఉదాహరణకు తెలుసో తెలియక ఒక తప్పు చేశారనుకోండి, అంతా అయిపోయాక వీరికి వారు చేసింది తప్పు అని కనుక తెలిస్తే ఎవరికైతే అన్యాయం అయ్యిందో ఆ మనిషికి భయపడరు, కానీ దేవుడికి మాత్రం భయపడతారు. అంటే ఇక అంతా అయిపోయిందిలే, దేవుడు నన్ను ఇంకా క్షమించడు అని భయపడతారు. అంటే వీరి మనస్తత్వం అలా ఉంటుంది. అంటే పెద్దగా ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపకపోయినా సరే దేవుడిపైన మనసులో ఎంతో విశ్వాసం ఉంటుంది. మనసులో దేవుడిపైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది. దేవుడిపైన నమ్మకం అంటాం కూడా సత్యం పైన, నిజాయితీ పైన నమ్మకం ఎక్కువ వీరికి. మతపరమైన వారు అంతర్దృష్టి, భవిష్యవాణి శక్తితో ఉంటారు. కొన్ని సమయాల్లో ధనస్సు రాశి వారు చంచలంగా ఉంటారు, ఆతృతగా ఉంటారు. ఎదుటివారి రహస్యాలను తెలుసుకోవాలి అనే ఆతృత వీరిలో ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ ఆతృత అనేది బయటికి కనపడదు. మతం పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల, అలాగే ఆచారాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు. ఎల్లప్పుడూ కూడా వీరు బహిరంగంగా మాట్లాడతారు. అంటే పాయింట్ టు పాయింట్, సూటిగా నేరుగానే ఏదైనా సరే చర్చిస్తారు. ఈ ధనస్సు రాశి వారి పైన బృహస్పతి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి వీరు ఉన్నత విద్యను పొందటానికి ప్రయత్నిస్తారు. అందరూ కాకపోయినా ఈ రాశిలో జన్మించిన వారు మంచి విద్యావంతులు అవుతారు. ఇతరుల యొక్క నియంత్రణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేరు. చట్టం, సివిల్ ఇంజనీరింగ్, కాంట్రాక్టర్గా, విదేశీ రాయబార కార్యాలయాల్లో, అలాగే విదేశీ వ్యవహారాల్లో పనిచేయటం వీరికి తగిన వృత్తులు. అయితే ఈ ధనస్సు రాశి వారికి మాత్రం ఊహాగానాలు ఎప్పుడూ కూడా హానికరమే. అయితే ఈ ధనస్సు రాశి వారు మాత్రం తమ అభిప్రాయాలను ఎదుటివారికి స్పష్టంగా వ్యక్తపరచవచ్చు, కానీ వారి మాటల ద్వారా ఇతరులను అవమానించటం కానీ, ఇతరులను బాధ పెట్టడం కానీ చేయకూడదు. అలాగే జీవితంలో మీకు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే మీ సోదరులను లేకపోతే సోదరీమణులను, తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి. అయితే వీరితో స్నేహం చేయటానికి మాత్రం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే ధనస్సు రాశి వారు వారి స్నేహితులచే ఇష్టపడతారు. ఈ ధనస్సు రాశి వారి యుక్త వయసు తర్వాత వారి ఇంట్లో వారు కోరుకునే స్వాతంత్రం ఉండకపోవచ్చు. కాబట్టి సర్దుబాటు స్వభావంతో ఉండటానికి ప్రయత్నించాలి. వీరి ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి తొంటి ఫ్రాక్చర్ అవటం కానీ, ఊపిరితిత్తుల సమస్యలు సూచించబడుతున్నాయి. మీ యొక్క రాశి చక్రంలో కొన్ని గ్రహాలు కనుక అనుకూలంగా లేకపోతే ఆ గ్రహ స్థానాల వల్ల మీకు కొన్ని అనారోగ్య సమస్యలు సూచిస్తాయి. ఒకవేళ ధనుసు రాశి పైన కుజుడు లేకపోతే శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది ఉంటే కనుక ఎముకలు విరగటంతో పాటు శరీరం పైన పుండ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రం పైన గురుగ్రహం యొక్క ప్రతికూల చూపు కనుక ఉన్నట్లయితే మధుమేహాన్ని కలిగిస్తుంది. మధుమేహం కానీ ఉబ్బసంతో వీరు బాధపడతారు. ఒకవేళ చంద్రుడి యొక్క ప్రతికూల ప్రభావం మీ పైన ఉన్నట్లయితే బ్రాంకైటిస్ కానీ, న్యూమోనియా కానీ మధుమేహాన్ని సూచిస్తుంది. సూర్యభగవానుడి వల్ల దృష్టి లోపం, వినికిడి లోపం కలుగుతాయి. శుక్రుడి వల్ల మధుమేహం కలుగుతుంది. బుధుడు తరచుగా ఎక్కిళ్ళు, ఉబ్బసంతో బాధపడతాడు. ఇక ధనస్సు రాశి వారి గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ధనస్సు రాశి వారు తరచుగా మార్పులను ఇష్టపడతారు. అంటే ఒకే చోట కూర్చుని పని చేయటాన్ని వీరు ఇష్టపడరు. అయితే వీరు పని చేసేటప్పుడు వీరు చేస్తున్న పనికి కనుక ఎవరైనా వంకలు పెడితే మాత్రం వీరు అస్సలు సహించలేకపోతారు. నాకు నచ్చిందే నేను చేస్తా, ఇతరులకు నచ్చాల్సిన అవసరం లేదు అనే మనస్తత్వం వీరిది. అలాగే చేస్తున్న పనిలో మళ్ళీ మళ్ళీ మార్పులు చేర్పులు చేయటం వీరికి అస్సలు నచ్చదు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మెంటాలిటీ అనేది ఉంటుంది. అలాగే ఈ ధనస్సు రాశి వారికి ఏ పనిలో కూడా రీవర్క్ అంటే అస్సలు నచ్చదు. అంటే చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేంత ఓపిక వీరికి ఉండదు. అయితే నిజానికి
ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులనే చెప్పాలి. అంటే వీరికి కూడా జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు నష్టాలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ 12 రాసుల్లో ఈ రాశి అనేది 9వ సంఖ్య. సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ 9 అంటే అదృష్టానికి చిహ్నం. దాంతోపాటు ఈ రాశికి గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. దానివల్ల వీరి జీవితంలో ఏదో ఒక దశలో వీరికి అదృష్టం పడుతుంది. ఒకవేళ బృహస్పతి కనుక అనుకూలమైన స్థితిలో ఉన్నట్లయితే, వీరి పర్సనల్ జాతకంలో కనుక గురువు మంచి పొజిషన్లో ఉన్నట్లయితే రాజకీయాలు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 0 నుంచి హీరో అయిపోతారు. వీరి జీవితంలో వారి కష్టానికి ప్రతిఫలం లభించి ఒకానొక దశలో వీరి పొజిషనే చేంజ్ అయిపోతుంది. ఇక వీరి ప్రేమ విషయం, వైవాహిక జీవితం విషయానికి వస్తే, ధనస్సు రాశి వారి వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా సంపన్నంగా ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి కానీ లేదా వీరి స్నేహితులు కానీ వారి చిరునవ్వుకి, వారి జోవియల్ యాంగిల్కి ముగ్ధులైపోతారు. ఈ రాశిలో చాలామందికి లవ్ సక్సెస్ అవుతుంది. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకునే అవకాశాలు ధనస్సు రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. వీరు అందరితో కూడా స్నేహం చేస్తారు. వీరి వయస్సు పెరిగే కొద్దీ పిల్లలపై చాలా ఆసక్తిని కనబరుస్తారు. అయితే వీరి వృద్ధాప్య సమయంలో వీరి పిల్లలు అవ్వవచ్చు, వీరి యుక్త వయసులో వీరి తల్లిదండ్రులు అవ్వవచ్చు, వివాహం అయిన తర్వాత వారి జీవిత భాగస్వామి అవ్వవచ్చు. వారి స్వతంత్రానికి మాత్రం ఎప్పుడూ కూడా అడ్డుకట్ట వేయకూడదు. ఎందుకంటే ఎవరైతే ధనస్సు రాశి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వారిని బ్రతకనివ్వరో వారికి ఈ రాశి వారు యాంటీగా మారతారు. వారి పిల్లలు అవ్వవచ్చు, తల్లిదండ్రులు అవ్వవచ్చు, స్నేహితులు అవ్వవచ్చు, లేకపోతే జీవిత భాగస్వామి అయినా అవ్వవచ్చు. ఎప్పుడూ కూడా వీరిని కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించకూడదు. అలా ఉంచడానికి ప్రయత్నించారనుకోండి, మొండిగా ముఖం మీదే కొట్టినట్లుగా సమాధానం ఇస్తారు. మీతో రిలేషన్షిప్ని తెంచుకోవటానికి సైతం ఈ ధనస్సు రాశి వారు వెనకాడరు. దృఢ సంకల్పంతో ఉంటారు. ధనస్సు రాశి వారు తమ పిల్లల విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ధనస్సు రాశి వారిలో. సరిదిద్దుకోవాల్సిన లక్షణాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటంటే, ధనస్సు రాశి వారికి ఒకానొక సందర్భంలో జీవితంలో ఏదో ఒక స్టేజ్లో వారి బంధువర్గీయులతో కానీ లేదా వారి సోదరులతో కానీ సోదరీమణులతో కానీ లేదా వారి తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే, మూడో వ్యక్తి వచ్చి వారిపైన ఎన్ని చాడీలు చెప్పినా సరే నిజం తెలుసుకోకుండా బంధుత్వాన్ని మాత్రం వదులుకోకండి. దానివల్ల మీరు చాలా నష్టపోతారు. మీ బంధువులను, అలాగే మీ తల్లిదండ్రులను, అలాగే మీ తోడబుట్టిన వారిని ఎప్పుడూ కూడా ద్వేషించకండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ధనస్సు రాశి వారు వారి జీవితంలో ఎవరో ఏదో చెప్పారని, ఎవరో మూడో వ్యక్తి వచ్చిన మాటలన్నీ కూడా విని నిజమేనేమోనని నమ్మి బంధుత్వాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ధనస్సు రాశి వారు చెప్పుడు మాటలు వినే మనుషులు. నిజం తెలుసుకోకుండా ఇతరులు చెప్పింది నమ్మటం, తప్పుడు వాగ్దానాలు చేయటం, ఎదుటివారు ఏమీ అనకుండానే ఎవరో మాటలు నమ్మి వారు ఏదో అన్నారు అని భావించటం, ఇతరులను అవమానించటం కానీ లేకపోతే బాధపడటం అనేవి వీరి ప్రాథమిక లక్షణాలు. వీటిని మాత్రం వీరు సరిచేసుకోవాలి. మీరు ఈ మాటకు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే మీరు చెప్పుడు మాటలను మాత్రం వింటారు. దానివల్లే జీవితంలో కొన్ని బంధాలను దూరం చేసుకుంటారు, కొన్ని ఇబ్బందులను కొని తెచ్చి పెట్టుకుంటారు. మీ ప్రవర్తన ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా ఉంటుంది. అలాగే ప్రతీకార బుద్ధితో మాత్రం ఉండకండి. ఈ ధనస్సు రాశి వారికి సాధారణంగా కోపం చాలా ఎక్కువ. కోపంలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది బంధం విషయంలో అయినా సరే వెంటనే బంధాన్ని తెంచుకోవాలి అని చూస్తారు. వీరిని ఎవరైనా ఏమైనా అన్నారు అని వినగానే నిజంగానే అన్నారా లేదా వేరే వారు వీరికి వచ్చి కల్పించి చెప్తున్నారని ఆలోచించకుండా విచక్షణను కోల్పోయి కోపావేశాలకు గురవుతారు. అక్కడ ఏమీ జరగకపోయినా సరే ఇతరుల యొక్క మాటలు విని వీరే ఇతరులను శత్రువుగా ఊహించుకుంటారు.
చెప్పుడు మాటలు విని అనవసరమైన రీతిలో ఇతరులను ఇబ్బంది పెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి అభిప్రాయాలను కూడా తరచుగా మార్చుకుంటారు. ఈ లక్షణాలని మాత్రం ధనుస్సు రాశి వారు సరిచేసుకోవటం చాలా అవసరం. ఇక మీకు సరిపోయే వృత్తుల విషయానికి వస్తే, గురువుచే పాలించబడే ఈ ధనుస్సు రాశి వారు ఉపాధ్యాయులుగా, బోధకులుగా, పబ్లిక్ స్పీకర్గా, బ్యాంకు ఉద్యోగిగా, రాజకీయాల్లో ఎడిటింగ్ చేయడానికి కానీ, చట్టపరమైన వృత్తుల్లో కానీ, సివిల్ ఇంజనీరింగ్లో కాంట్రాక్టర్గా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ముందు చెప్పినట్లుగా ఊహాగానాలు మాత్రం మీకు ఉపయోగకరంగా ఉండవు, మీకు లాభదాయకంగా ఉండవు. భవిష్యత్తులో దీని యొక్క విలువ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహించుకుని మాత్రం దేనిలో కూడా పెట్టుబడులు పెట్టకండి. ఈ ధనుస్సు రాశి వారికి 7 రోజుల్లో అదృష్ట రోజులు ఏవంటే బుధవారం, శుక్రవారం, గురువారం, ఆదివారాలు. ఈ 4 రోజులు కూడా మీకు అదృష్ట రోజులు. అయితే సోమవారం మాత్రం మీకు అంత అనుకూలంగా ఉండదు. మీకు ఆందోళనలు ఎక్కువ అవుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, చెడు వార్తలు వినవలసి వస్తుంది. మంగళవారం మాత్రం నష్టాలు, దుబారా ఖర్చులు సూచిస్తున్నాయి. శనివారం నెమ్మదిగా స్థిరమైన పురోగతితో ఉంటారు. అలాగే ధనుస్సు రాశి వారికి శనివారం రోజునే ఇతరుల నుండి సహాయాలు అందుతాయి. కాబట్టి మీరేదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలి అనుకున్నట్లయితే బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, గురువారం లేకపోతే ఆదివారం నాడు ప్రారంభించవచ్చు. సోమవారం మాత్రం ముఖ్యమైన పనులను ప్రారంభించవద్దు.